దేవుని పరిశుద్ధులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభునందు మిమ్మల్ందరినీ సకల సమృద్ధి చేత దేవుడు దీవించాలని ప్రభును కోరుకుంటున్నాను ప్రియులారా. ఈ దినం మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి అర్ధభాగం వరకు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుతోడుని బట్టి ఆయన రాయించినటువంటి ఈ లేఖనాల్లో ఉన్నటువంటి లోతును నెమ్మదిగా తెలుసుకుంటూ సందర్భానుసారంగా దేవుడు చెప్పాలనుకున్న రీతిగా మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభునందు ఒకంత ఆనందంతో మీ ఎడల సంతోషంతో నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఈ పత్రిక మిమ్మల్ని బలపరిచిందని నేను భావిస్తున్నాను. ఈ పత్రిక అంతా అర్థం కావాలన్నటువంటి తాపత్రయం అయితే నాకు లేదండి. మీ ఎడల నాకున్న ఆలోచన అంతా ఏమిటి అని అంటే, ఈ మాటలు ఒకనాడు ఈ హెబ్రీ సంఘానికి చేరినప్పుడు వారు ఎట్టి ధైర్యమును, ఎట్టి పురికొలుపును, ఎట్టి బలమును పొందుకొని ముందుకు సాగుటకు నిర్ణయం తీసుకున్నారో అట్టి బలము మీకు కూడా కొంత చేరాలి, నాకు కూడా కొంత దొరకాలన్న ఆలోచనతో దీన్ని ప్రారంభించుకున్నాం. ప్రియమైన వాళ్ళ ఇక ముగింపుకు వెళ్ళబోతున్నాం మనం. దీనిలో ప్రధానముగా కనబడుతున్న సందర్భం మీతో ప్రతి వారం చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఒక విధంగా ఈ పత్రిక ఎడల మీతో చెప్పినటువంటి ఆ మోటివ్ లేకపోతే ఆ థీమ్, ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అదే దీనికి కేంద్రము. ఏంటి ఆ కీ అని అంటే, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఎదురవుతున్న శ్రమలను బట్టి మరలా క్రీస్తు నుండి వెడలిపోయి యూద మతంలో కలిసిపోవాలన్నటువంటి ప్రేరేపణ ఆ కాలంలో అత్యధికమవుతున్న పరిస్థితుల్లో బలపరచుటకు మనము నమ్మినటువంటి ఈ జీవనాయకుడు లోకంలో ఉన్నటువంటి అందరికంటే శ్రేష్ఠుడు. ఈయన ఏర్పాటు చేసిన మార్గము లోకంలో ఉన్న మత విశ్వాసములన్నిటికంటే శ్రేష్టమైనది. ఈయన పిలుపు కేవలం భౌతిక సంబంధమైనది కాదు, మరీ శ్రేష్టమైన దేశమును మనకు అనుగ్రహించుటకు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఉన్నాడని, ఈయన జరిగిస్తున్నటువంటి ఈ యాజక ధర్మము ఈ భౌతిక సంబంధమైనది, మరలా చేసిన అపరాధముల నిమిత్తం బలులు అర్పించవలసిన అవసరం వచ్చేది కాదు. ఈయన చేసినటువంటి అర్పణ ఎలాంటిదంటే నిత్యమైన అర్పణ, ఒక్కసారే చేసి ముగించి మనలను తండ్రి అయిన దేవుడి యొక్క నిలబెట్టి ఉన్నాడన్నటువంటి లోతైన ఒక విధంగా దృఢమైన సంగతుల చేత సాక్ష్యం ఇచ్చుచూ రాయబడింది ఈ పత్రిక. ఇది మీరు అస్సలు మరవకూడదండి. మరలా మీరు ఎప్పుడైనా ఈ పత్రికను చదువుతున్నప్పుడు ఈ యొక్క ఆలోచన మీ హృదయంలో నుంచి వెళ్ళిపోకూడదు. ఏది ఈ పత్రికలో ఉన్న ఉద్దేశం, ఇది పట్టబడాలండి మీ హృదయం చాలా స్థిరముగా, మరవలేనంత గట్టిగా. అందుకోసం మీకు విసుగొచ్చినా మళ్ళీ ఒక 5 నిమిషాలు కేటాయించి ప్రతి వారం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది చాలా అవసరం ఈ మాట. ఆ ఆలోచనతోనే చూస్తున్నాం. ఈ 12వ అధ్యాయంలో కూడా చాలా లోతైన విషయములు ప్రభువు ఎత్తుకోబోతున్నాడు. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే, ఇక ఒక విధంగా మీరు మీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి యూద ఆచారాలు కావచ్చు, రోమా ప్రభుత్వం యొక్క శ్రమ, ఈ రెండింటినీ మీరు చూస్తూ అభ్యంతరపడుతున్నారు కదా, ఒక విధంగా ఊగిసలాడుతున్నారు. పూర్వం కనపరిచినటువంటి ఆసక్తిని, పూర్వం కనపరిచినటువంటి పట్టుదలను, పూర్వం కలిగి ఉన్నటువంటి ఆ దృఢమైన విశ్వాసం నుంచి సడలిపోతున్నారు కదా. కానీ ఇప్పుడు మీరు కళ్ళతో ఒకవైపు యూద మతాన్ని, ఒకవైపు రోమా ప్రభుత్వపు హింసను చూస్తున్న మీరు ఇప్పుడు మీ చూపును ఇప్పుడు అటువైపు నుంచి మార్చి ఇప్పుడు యేసు వైపు చూడండి అనేది 12వ అధ్యాయంలో ఉన్న స్థిరమైన పిలుపండి. 1 వర్డ్ స్టేట్మెంట్లో సింపుల్గా మనం తీసుకోగలిగితే ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు అటువైపు చూస్తున్న మీరు ఇప్పుడు ఇగో యేసు వైపు మీరు చూడాలి. 12వ అధ్యాయం ఒక విధంగా ఈ లెటర్ ఎండింగ్. ప్రియమైన వాళ్ళ ఈ పత్రిక యొక్క ముగింపు పిలుపు ఏమిటి అని అంటే, ఇప్పుడు మీరు యేసు వైపు చూడడం మొదలుపెట్టండి. ఈయన వైపు చూడడం కనుక మనం మొదలు పెడితే, ఈ పత్రిక మాట్లాడుకుంటున్నాం కనుక వాళ్ళని కొద్దిసేపు మాట్లాడతాను, తర్వాత మనం కూడా గుర్తు చేసుకోవాలి. ఇదిగో మీరు చూస్తున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి హింస నుంచి, మీరు అభ్యంతర పెట్టబడుతున్న ప్రతి ఆచారం నుంచి ఈయన మిమ్మల్ని స్వతంత్రుని చేసి ఒక విధంగా ఇంకా విడిపించి మరింత బలంగా మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళగలడు ఈయన. అందుకోసం ఇప్పుడు మీరు ఆయన వైపు చూడండి. మరి మనం ఆలోచించుకోగలిగితే మన కళ్ళ ముందున్న లోకం కావచ్చు, ఈ లోకపు ఆచారాలు కావచ్చు, మన శరీర దురాశలు కావచ్చు, మన ప్రాచీన స్వభావం యొక్క కోరికలు నెరవేర్చుకోవాలన్నటువంటి ఒత్తిడి కూడా మనకు ఎక్కువగా ఉంది. మన చుట్టూ నిజంగా అండి ఒక దైవికమైన వాతావరణంలో ఉన్నామనుకోండి, వాళ్ళని చూసామనుకోండి, మన మనసు కూడా ఏ విధంగా ప్రేరేపింపబడుతుంది అనంటే, ఆ దైవికమైన ఆలోచనలు కలిగిన గుంపు ఏ విధంగానైతే ప్రవర్తిస్తుందో అలానే ప్రవర్తించాలనుకుంటాం. ప్రియమైన వాళ్ళ వారి వస్త్రధారణనే మనం అనుకరించాలనుకుంటున్నాం, వారి మాట పద్ధతిని, మాట తీరుని మనం అనుకరించాలనుకుంటున్నాం. అనుకుంటాం, ఎందుకంటే వారితో ఉన్నందుకు. ఒక విధంగా ఇన్ అండ్ అవుట్ అండి.
వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అలా కాకుండా మనం లోకాన్ని చూసామనుకోండి, లోకంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నవనాగరికతను మనం చూసినా, ట్రెండ్ను, ఫ్యాషన్ని మనం చూసినా, లేకపోతే లోకాచారాలను మనం చూసినా, లోకపు విందులను, వినోదాలను, లోకపు డంబాలను, కనపరుచుకోవడాలను మనం చూసినా, మనం ఇటువైపు చూసామనుకోండి, వీటికి ప్రలోభపడతాం. వీటిని ఎక్కువ చూస్తున్నాం కనుక ఎక్కువ చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడున్న కాలంలో సంఘంలోనికి వచ్చేసాయి. పెద్దగా తేడా లేదు ప్రియమైన వాళ్ళ ఈరోజు చర్చ్కి. ఏం తేడా చెప్పగలం చెప్పండి? ఇదిగో వీరు లోకానికి వ్యతిరేకంగా, వీరు లోకంతో అంటకుండా, వీరు లోకపు ఛాయలు వీరి మీద పడకుండా సాగిపోతున్నారని ఏ సంగతులు ఈరోజు ప్రస్తుతపు సంఘమును చూసి దేవుడు అనుకోగలడు? చాలా తగ్గిపోయాయి. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఒకవేళ వెనుకకు వెళ్ళిపోయి చాలా సాధారణంగా ఎవరితో సంబంధం లేకుండా ఒక సింపుల్ లైఫ్ బతికేటువంటి నిర్ణయం తీసుకున్న ఈరోజు ఆ సంఘములకు ఒక పేరు పెట్టి వాళ్ళను దూషించేటట్టుగా మిగిలిన విశ్వాసులు మారిపోతున్నారు తప్ప, అవును కదా, ఒక క్రైస్తవురాలు ఇలా ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు, అవును వీరు దేవుని శక్తి చేత ఇలా ఉండగలుగుతున్నారు, వీరిని బట్టి మనం కూడా పురికొల్పబడి అలా ఉండాలన్నటువంటి నిర్ణయం కంటే ఎక్కువగా ఈరోజు ఎలా ఉంది అని అంటే వారిని దూషించి అవసరమైతే వారికి ఒక పేరు పెట్టేసి వారు పలానా వాళ్ళని మనము బాహాటంగా బయటపడేయడానికి ఇష్టపడుతున్నాం తప్ప మారటం లేదండి. ఇప్పుడు మనకు మార్పు కావాలి అని అంటే ఆనాడు వాళ్ళకు చెప్పిన మాటే ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట. ఇప్పుడు మనందరం యేసు వైపు చూడవలసిన సమయం వచ్చింది. ఇక దాని కొరకు సరే 11వ అధ్యాయం కూడా మనం గుర్తు చేసుకోగలిగితే ఒక విధంగా ఇక అప్ అండ్ అప్ అన్నట్టుగా పైకే తీసుకెళ్తుంటాడండి. పై స్థాయికే 11వ అధ్యాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ మనకు 10వ అధ్యాయం మధ్య భాగంలో నుంచి చెప్పాను కదా. ఇక మన పోర్షన్ ఒక విధంగా ముగింపులో ఇక మన గురించి మాట్లాడబోతున్నాడు. ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, అహరోను క్రమమును, వీటన్నిటినీ మొదటి 9 అధ్యాయాలు వరకు కంపేర్ చేసుకుంటూ వచ్చినటువంటి ఈ సేవకుడు ఇక 10 మధ్య భాగం నుంచి ఇక మన గురించి రాయబోతున్నాడని చెప్పాను. ఆ గ్రోత్ ఎలా ఉంటుందంటే ఇక పైకే తీసుకెళ్తుంటాడు ప్రియమైన వాళ్ళారా. 11వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇంకా పైకే ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి విశ్వాసంలో వారు సాధించినవి, విశ్వాసం చేత వారు జరిగించిన క్రియలు మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ గ్రోత్ ఎలా ఉంటుందంటే ఇంకా పైకి తీసుకెళ్లడమే. ఎవరితో పోల్చలేనంత వారి కృపా పరిమాణంలో వారి పరిస్థితుల్లో దేవుణ్ణి ఉన్నతంగా గణపరుస్తూ వారి విశ్వాసం చేత దేవుని పక్షంలో నిలబడిన వారి వంతే రాయబడిందండి 11వ అధ్యాయంలో. గ్రాఫ్ ఎక్కడ కూడా డౌన్ అవ్వదు ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా పైకే ఒక హేబేలు, ఒక హానోకు, ఒక నోవాహు, ఒక అబ్రహాము, ఒక దావీదు, ఒక మోషే, వాళ్ళ పరంపర చూస్తే ఎలా ఉంటుంది అని అంటే వారి వంతులో వారు నిలిచి ఉన్నారు. అలానే అక్కడితో ఆపేయలేదు. ఆ గ్రాఫ్ అలానే తీసుకొని వస్తూ ఇక పినకిల్ అంటాం కదా, ఇక శిఖరాగ్రము చివరికి స్థాయి, ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి ఎవరిని టచ్ చేస్తాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇక యేసుక్రీస్తు వారిని ముందు పెట్టేసి సంపూర్ణం చేస్తాడు. మన గ్రోత్ కూడా అలానే ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా అంటే మనం పురికొల్పబడాలి. మీతో అన్నాను కదా, మనం దేన్ని ఎక్కువగా చూస్తే దాని ప్రభావం మన మీద ఉంటుందనేది వాస్తవమైనప్పుడు ఇప్పుడు మనం వీరిని చూడడం మొదలు పెట్టగలిగితే వీరి ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. చూడడం రావాలి మనకంతే. ఇక్కడ మనకేం రావాలి అంటే చూడటం రావాలి ప్రియమైన వాళ్ళారా. మనం చూడగలగాలి అని అంటే చాలా సమయం వెచ్చించాలండి. నిజం, వీరిని చూడగలగాలి అని అంటే మన యొక్క బలాన్ని వెచ్చించాలి, మన సమయాన్ని వెచ్చించాలి. చాలా ఉన్నాయి, కోల్పోవలసినవి ఏర్పడతాయి ప్రియమైన వాళ్ళారా మన జీవితానికి. వీరిని చూడగలగాలి అని అంటే ఊరికే చూపించాడు కదా దేవుడు. వెతకాలి, ప్రయాణించాలండి, ఆలోచించాలి. వారి గురించి మనము ధ్యానించవలసిన అవసరం ఏర్పడాలి. వారి నిర్ణయాలు మనల్ని కుదురుగా ఉండనివ్వకూడదు. వారు అలాంటి నిర్ణయం తీసుకోగలిగినప్పుడు నేనెందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నటువంటి ఆవేదన లేకపోతే వేదన మనల్ని తినేస్తూ ఉండాలి. నిద్ర పట్టని రాత్రులు ఉండాలి. నిజంగా ప్రియమైన వాళ్ళ భోజనం కూడా తినకూడని అంటే తినడం సహించినటువంటి దినాలు ఏర్పడాలి. ఎందుకనంటే వారిని వైపు చూస్తుండడం మొదలైందండి గుర్తులవి ఈజీగా ఉండవండి. ఇంకొక మాట కూడా సున్నితంగా చెప్తాను, ఇలా వింటూ కూర్చునేటట్టుగా కూడా ఉండవు. వారి వైపు చూడడం మొదలు పెడితే ఇక మన ఆలోచనలను వారు నిండిపోయినట్లయితే ప్రియమైన వాళ్ళారా ఎలా ఉంటుంది అని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం ఈ లోకంలో ఉండడము. ఒక విధంగా క్రైస్తవునిగా
ఇమడలేమండి, దీంతో పొసకలేము. దీనివైపు మన ఆలోచన తిప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం ప్రియమైన వాళ్ళరా, వేదన నొందుతుంటాం. ఇలా ఉండకూడని జీవితం కదా ఇది అని ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవునితో గోజాడుతున్న సమయాలు పెరుగుతూ ఉంటాయి. నిజం ప్రియమైన వాళ్ళ, ప్రార్థన పెరుగుతుంటుంది, ప్రార్థనలో తీవ్రత అధికమవుతూ ఉంటుంది, పోరాటం పెరుగుతుంటుంది. ఎందుకంటే వీరు మనల్ని ఆవహించడం మొదలుపెట్టి, వీరిని మనం చూడడం మొదలుపెట్టిన తర్వాత మనల్ని వీరు లోక సంబంధాలుగా అస్సలు ఉండనివ్వరు. 12వ అధ్యాయం అంతా అదే స్థిరంగా చెప్పుకుంటూ వస్తుంటాడు ప్రియమైన వాళ్ళ. సరే, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే నేను చాలా లోతుగా వెళ్ళిపోతాను, మిమ్మల్ని కూడా చాలా వేడెక్కించేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వద్దామండి, 12వ అధ్యాయంలో ఉన్నది ఇక ధ్యానించడం మొదలు పెడదాం. మొదటి వాక్యం నుంచి మనం కొనసాగగలిగితే కొంచెం తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ప్రియమైన వాళ్ళ. మొదటి వాక్యం నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. వాస్తవానికంటే 1 నుంచి 3 వాక్యాలు మనసు పెట్టి ధ్యానిస్తే మేబీ ఈరోజు మొత్తం పడుతుందేమో చెప్పలేను. ఒకవేళ 17 వరకు చెప్పొచ్చు ఈరోజు, లేకపోతే 1 నుంచి 3 వాక్యాలే సరిపోవచ్చు ప్రియమైన వాళ్ళ. మనం చదివిన ఈ లేఖనంలో అండి, ఈ లేఖనము కొనసాగింపుగా వచ్చింది. మనం చదువుతున్న ఈ 12వ అధ్యాయం కొనసాగి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. వారి గురించి ఈరోజు మన ఆలోచన ఏంటి ప్రియమైన వాళ్ళారా? వారి గురించి, వాళ్ళ సమకాలీన పరిస్థితుల్లో మనం లేము, వాళ్ళ టైంలో మనం లేం కనుక వారి స్ట్రగుల్ మనకు తెలియదండి. వాళ్ళ సాక్రిఫైస్ అంటే వాళ్ళ కోల్పోయింది, లేకపోతే వాళ్ళ అర్పణగా వదులుకున్నది కూడా మనకు తెలియదు. కొన్ని అధ్యాయాల్లో చిన్న చిన్న భాగాలుగా చదివేసరికి ఎలా ఉంటుంది అని అంటే, వారు దేవునితో ఉన్నారు, ఏదో ఒక విధంగా అండి వాళ్ళది ఒక మిరకిల్ లైఫ్గా కనపడుతుంటుందండి చదువుతున్నప్పుడు. టేక్ ఫర్ ఇన్స్టెంట్ అబ్రహాం గారిని తీసుకోండి. దేవుడు అడగగానే కుమారుని తీసుకెళ్ళి బలివ్వాలనే సంఘటన కళ్ళతో చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, అక్షరాల్లో ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి అది చదవగానే. 22వ అధ్యాయం పెద్ద సమయం పట్టదు, కానీ దాన్ని మనసుకు తీసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఒక అద్భుతం అండి. ఆ జీవితమే అద్భుతం అంతే. ఇక్కడ అద్భుతం అనగానే మనకు యూజువల్గా మనకు సాధారణంగా అద్భుతాలు ఎలా ఉంటాయి అని అంటే, అంటే చాలా అంటే ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, వేదన నొందకుండా అలా జరిగిపోయినట్టుగా ఉంటాయండి వాళ్ళ జీవితాలు. దేవుడు వారికి ప్రత్యక్షమయ్యేటువంటి సందర్భాలు కావచ్చు, ఇక్కడికి నువ్వు వెళ్ళాలి, ఇక్కడికి నువ్వు వెళ్ళొద్దు, ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయొద్దు, ఇలా నువ్వు సమర్పించుకోవాలి, ఇలా నువ్వు సంపాదించుకోవాలి, ఇవన్నీ దేవుడు వాళ్ళతో చెప్తున్నవి మనం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా ప్లెయిన్గా ఉంటుందండి. అంటే ఇలాంటి జీవితం మనకు కూడా తటస్థిస్తే బాగుండు. ఇంత స్ట్రగుల్ అవుతూ దేవుని కోసం అంటే గోజాడుతూ, అసలు నన్ను ఏది దేవుడు చేయమంటున్నాడు, ఏది చేయొద్దంటున్నాడు, నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటున్నాడు, ఏది తీసుకోవద్దంటున్నాడు, మనకు మన జీవితం ఒత్తిడిగా ఉంటుంది. కానీ వీళ్ళ గురించి చదివినప్పుడు ఎలా ఉంటుంది అంటే, అలా దేవుడు తారాసపడి వాళ్ళ జీవితంలో వాళ్ళకి చేసేసినట్టుగా ఉంటుందండి మనం చదువుతున్నప్పుడు. మీరు అది ఎక్స్పీరియన్స్ అయ్యారని నేను చాలాసార్లు అయ్యాను ప్రియమైన వాళ్ళ. ఇలాంటి ప్రత్యక్షత దేవుడే వచ్చి వాళ్ళని గైడ్ చేసినట్టుగా, దేవుడే వచ్చి ఒకరిని పంపించి వాళ్ళతో మాట్లాడించినట్టుగా, అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు నాకు ఎదురవ్వకపోయేసరికి నాదే స్ట్రగుల్ లైఫ్ అనుకుంటాను. దేవుడు వీళ్ళకైతే మరి ఎందుకో ఆ టైంలో ఎందుకో వీళ్ళకు ప్రత్యక్షమయ్యాడు, వీళ్ళకి చెప్పాడు. చాలా ఈజీగా ఉంది వీళ్ళ జీవితంలో దేవుడి యొక్క అనుభవం. మన జీవితంలో చాలా కష్టంగా ఉందని మనం అనుకుంటాం. కానీ నాకు ఈ 12వ అధ్యాయం 1-2 వాక్యాలు అర్థమైన తర్వాత నా పర్స్పెక్టివ్, నా ఆలోచన విధానం మార్చుకున్నాను. ఎందుకనంటే కేవలం మనం మాత్రమే ఇక్కడ భారమును, మనం మాత్రమే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే కాదు ప్రియమైన వాళ్ళరా. ఈ భక్తుడు రాస్తూ ఏమంటాడో తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఒక గుంపు గురించి చెప్పాడుగా, ఆ గుంపుతో కలుపుతూ మన గురించి రాస్తే ఉంటాడంటే మనము కూడా అన్న పదప్రయోగం చేశాడండి ఆయన. ఆ పదం నన్ను బాగా తగిలింది ప్రియమైన వాళ్ళ. ఈరోజు మీ హృదయం కూడా ఆ పదం చూడగలిగే స్థితిలోనికి రావాలని నేను ఆశపడుతున్నాను. మళ్ళొకసారి నేను చదువుతున్నాను మొదలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ఎందుకంటున్నా, వారు కూడా ప్రతి భారమును, వారు కూడా సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు వారి ఎదుట ఉంచబడిన పందెంలో వారు కూడా పరిగెత్తవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకున్నారు వారు మన కోసం ఈరోజు మాట్లాడడానికి. అలానే వాళ్ళ దగ్గర ఆగిపోయేటట్టుగా బోధించడం నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయలేదు ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ వాళ్ళను చూపించి వాళ్ళ దగ్గర మనల్ని ఆగిపోవాలి, వాళ్ళ అనుభవాలే మనకు ఎదురవ్వాలి, వాళ్ళని మనం ఇమిటేట్ చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో ఏదైతే చేసి సాధించి దేవుని దగ్గర పొందుకున్నారు అలాంటివే మనం కూడా పొందుకోవాలంటానికి చెప్పడం లేదు వీళ్ళని.
వీళ్ళని మనకు రెఫరెన్స్గా ఇస్తున్నాడు. వీళ్ళని రెఫరెన్స్గా ఇస్తూ వీళ్ళు కూడా ఇంకొక ఆయన వైపు చూశారు. ఆ ఇంకొక ఆయన వైపు వారి వారి పందెంలో వారు పరిగెత్తారు తప్ప ఇప్పుడు వాళ్ళు మనకు పరిచయం అయినంత మాత్రాన మీరు వాళ్ళ దగ్గర ఆగిపోకూడదు, మీరు నేను కూడా వారి దగ్గర ఆగిపోకూడదు. వాళ్ళు మనకు రిఫరెన్స్. ఎందుకు రిఫరెన్స్ అంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి, సహించాలనడానికి వాళ్ళు కూడా రిఫరెన్స్ ప్రియమైన వాళ్ళరా. అలా చదివినప్పుడు చాలా ఇంకొంచెం దగ్గరగా వచ్చారండి వాళ్ళు నా హృదయానికి. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తాను. అంటే ఇప్పటివరకు మనకు తెలిసిపోయిందండి. నోవాహు అనగానే నోవా గారు ఏం చేశారో తెలిసిపోయింది, హానోక్ అనగానే హానోక్ గారు ఏం చేశారో తెలిసిపోయింది, షారా అనగానే షారా గారు ఏం చేశారో తెలిసిపోయింది, రాహబ్ అనగానే రాహబ్ ఏం చేసిందో తెలిసిపోయింది, రూత్ అనగానే రూత్ ఏం చేసింది మనకు స్టోరీగా తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళరా. కానీ ఎలా తెలవలేదో తెలుసా? వారు యేసు వైపు చూసే విధానం మనకు ఒక్కసారి మనసుకు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ రీస్టడీ మొదలు పెడతామండి వాళ్ళ గురించి. నిజం, సమయం వదులుకోమండి మనం అసలు ఇక. నిజం. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏమనుకున్నామంటే వారి టైం పీరియడ్లో దేవుడు వాళ్ళను గైడ్ చేశాడు, దేవుడు వాళ్ళని నడిపించేశాడు, దేవుడు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేశాడు, ప్రత్యక్షమయ్యాడు, దర్శనాల ద్వారానో కళల ద్వారా వారికి అన్నీ దేవుడే డిక్టేట్ చేశాడు, అన్నీ జరిగిపోయాయి. బట్ మనకు స్ట్రగుల్ ఉందనుకుంటున్నాం. కానీ ఈ వాక్యం నా హృదయంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన మారింది. మళ్ళీ మనస్ఫూర్తిగా ఇప్పుడు భక్తులందరినీ వెతుక్కోవడానికి గురి కుదిరింది. ఎందుకనంటే వారు కూడా ఇలాంటి జీవితం గుండానే నడిచారు ప్రియమైన వాళ్ళ. ఎలా నిలిచారు మరి వారు? ఎలా నిలవగలిగారు వారు కూడా మనలాగే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే మరి మనం ఎందుకు వెంటనే అంటే విశ్వాసమును కోల్పోతున్నాం, బలహీనపడుతున్నాం. ఒకవేళ బలమైన త్యాగపూరితమైన నిర్ణయం తీసుకోవడానికి ఆధారం వెతుక్కుంటున్నాం. ఆధారం ఇన్ ద సెన్స్ అంటే దాన్ని స్కిప్ కొట్టడానికే, చేయడానికంటే ఎక్కువగా దాన్ని స్కిప్ కొట్టడానికే. ఇది ఇంకెవరైనా దృఢపరిచారా? దీన్ని ఒక 10 మంది సర్టిఫై చేస్తే చూద్దాం. దీన్ని ఎవరు సర్టిఫై చేయలేదు అని అంటే ఎందుకైనా మంచిది, సెట్ బ్యాక్ అవుదాం, వెనక్కుందాం, కొంచెం ఆలోచించి చూద్దాం. ఎందుకు తొందరపడాలి? అది విశ్వాసం చేత అనారోగ్యాల నుంచి స్వస్థత పొందుకోవడం కావచ్చు, విశ్వాసం చేత అప్పటి వరకు మన జీవితంలో చూడనటువంటి దేవుని ఆశీర్వాదాలు చూడడం కావచ్చు. జస్ట్ లైక్ ఉద్యోగమో లేకపోతే గర్భఫలమో వివాహమో, ఇవన్నీ ప్రియమైన వాళ్ళ దేవుని ఎదురు నుంచి మనం చూడవలసిన ఆశీర్వాదం. వీటి విషయంలో కొంచెం సెట్ బ్యాక్ అవుదాం. ఎందుకంటే దీన్ని ఒక 10 మంది ఆమోదించారా చూద్దాం. ఒకవేళ ఒక 10 మంది సేవకులు లేకపోతే ఇంకెవరు దీన్ని ఎవరు సమర్థించడం లేదా, ఎందుకైనా మంచిది మనము వెనుకుందాం కొద్దిగా. కానీ వారు అలా చేయలేదటండి. ఎందుకంటే వాళ్ళని చూస్తున్నప్పుడు స్మూత్ అనిపిస్తుంది, చదువుతున్నప్పుడు ఇలా అయిపోయాయి. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న పదం ఎలా మాట్లాడుతుందంటే మనము కూడా అని వారితో మనల్ని కలిపాడు తప్పైనా మనకు మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. యేసుక్రీస్తుని అంగీకరించినందుకు మనకు మాత్రమే ఇలాంటి శ్రమలు ఎదురవుతున్నాయి. యూద మతం కింద ఉంటే మీకు శ్రమలు ఉండవని మీరు అనుకోవద్దు. మీరు ఈ పత్రిక రాస్తున్న ప్రజలను మర్చిపోకూడదు. వారు ఏం చేశారంటే ఎదురవుతున్న శ్రమను చూడగానే వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అబ్రహాం గారు ఉన్నటువంటి కాలం కావచ్చు, మోషేని జ్ఞాపకం చేసుకున్నా, నోవాహుని జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు వాళ్ళతో ఉండి నడిపించిన దినాలు ఎంత క్షేమకరంగా ఉన్నాయి వాళ్ళకి. ఓకే, దేవుడు వదులుకోమంటే వదులుకొని వచ్చేసాడు అబ్రహాం గారు. వదులుకొని వచ్చినంత మాత్రాన దేవుడు అబ్రహాంను పోషించలేదు. చాలా ఆయనకు చాలా మంచి కంఫర్ట్ దొరికింది ఒక విధంగా దేవుని దగ్గర నుంచి. కానీ యేసును అంగీకరించినందుకు అలాంటి కంఫర్ట్ దొరకట్లేదు కదా. మళ్ళీ దాని కిందికి వెళ్ళిపోతే బాగుండు. ఎందుకంటే పిలుస్తున్న వాళ్ళకి ఎలా అర్థమయ్యారు అని అంటే వారు వెళుతున్నటువంటి ఆ మార్గంలో అలాంటి శ్రమ ఉండదు, దేవుని నమ్ముకున్నందుకు అలాంటి హింస ఎదురవదని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్న కారణాన్ని బట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ యూద మతపు ఆలోచనలకు వెళ్ళిపోదాం, ఎందుకు ఇదంతా అనుకున్నారు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యో మనకెదురవుతున్నాయని మీరెందుకు అనుకున్నారు? మనకు మాత్రమే కాదు అసలు, మనము కూడా వారి వంతులో జాయిన్ అయిపోయి మనం అందరం కూడా ఇప్పుడు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళిపోవాలి మన పందెంలో. అలాని వాళ్ళ వంతులో వాళ్ళ పందెంలో పరిగెడుతున్నప్పుడు వాళ్ళకి ఎదురవ్వలేదనంటే అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళారా. పలుమార్లు మనం చదివాం, బట్ ఈరోజు చాలా దగ్గరగా వచ్చి మన హృదయానికి తగులుతుంది. ఒకసారి పేతురు గారు తన మొదటి పత్రికను రాస్తున్నప్పుడు ఒక మంచి వాక్యం ద్వారా పూర్వపు భక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మనకు వెల్లడి చేస్తుంటాడండి. పాత నిబంధనలు మనకు దొరకదు ఆ మాట, ఓన్లీ కొత్త నిబంధనలను చూడగలం. వారు ఏం చేస్తున్నారన్న విధానాన్ని మాట్లాడుతూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూడగలిగితే, మీరు ఏది మనసులో పెట్టుకొని ఈ మాట చదవాలంటే ఇగో మనము కూడా అన్నాడు కదా. అంటే వారు కూడా ఇగో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ వారు ఎదుట ఉంచబడిన ప్రతి పందెంలో వారు ఓపికతో పరిగెత్తారు అనే ఆ మాటను మనసులో పెట్టుకొని ఈ మాట చదువుదాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు 10వ వాక్యం నుంచి, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, కేర్ఫుల్గా ఇప్పటి నుంచి ఈ పదాలు చూడాలి, తమ యందున్న క్రీస్తు ఆత్మ
క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడట ఆ ఆత్మ ఏ కాలంలోనూ ఎట్టి కాలంలోనూ సూచించుచూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి. ఏం చెప్తుందండి ఈ లేఖనం మనకి? గబగబా చదివేసరికి మీరు పట్టకపోయి ఉండొచ్చు. ఏం చెప్పింది ఈ లేఖనం? క్రీస్తు విషయమైనటువంటి శ్రమ వారికి కలుగుతున్నప్పుడు అది ఏ కాలములను ఎట్టి కాలములను సూచించుచూ వస్తుందో వాటన్నిటినీ పరిశోధించి ఆ కాలం ముందు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారట ఓపికతో. ఎందుకంటే వారి ఎదుట ఉంచబడిన పందెములో ముందుకు సాగుటకు. ఒకవైపు వచ్చి చూస్తే ప్రియమైన ఎలా ఉంటాయంటే భక్తుల జీవితంలో దేవుడే చాలా ఈజీగా వాళ్ళని గైడ్ చేసినట్టుగా టక 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 పొందుకున్నట్టుగా ఉంటాయండి. ఇది దేవుని దగ్గర నుంచి ఒక విధంగా ఏమనాలి మీతో మాట అంటే ఏం చేయాలి ఏం చేయద్దు ఇలాంటి నిర్ణయాలన్నీ. కానీ ఇక్కడ మనం చదువుతున్న లేఖనాలు పూర్తిగా లోతుగా మాట్లాడుతున్న వారి గురించి. వారు చాలా సఫర్ అయ్యారు ప్రియమైన వాళ్ళరా, చాలా సఫర్ అయ్యారు. ఎందుకు ఈ పదం ఇంత స్థిరంగా చెప్తున్నాను అంటే ఏమంటే ఈ పత్రిక రాసే సమయానికి అప్పుడున్న విశ్వాసులు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని బట్టే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత లోతుగా వాళ్ళని బలపరుస్తున్నాడంటే అసలు వాళ్ళు కూడా వారి ఎదుట ఉంచబడిన పందెంలో వారు చేసింది ఏంటో తెలుసా? వారు కూడా యేసు వైపు చూస్తున్నప్పుడు వాళ్ళు పొందుకున్న శ్రమలు అన్నీ కావు. కాకపోతే దేవుడు చెప్పలేదు ప్రియమైన వాళ్ళరా వారి గురించి. ఓకే, ఈరోజు సంఘం కోసం చెప్పినంత లోతుగా చెప్పవలసిన అవసరం ఏర్పడలేదండి ధర్మశాస్త్రంలో. నిజంగా దాని ధర్మశాస్త్ర వెలుగులో దాని అవసరం ఏర్పడలేదు. కానీ నూతన నిబంధన వెలుగులో చూస్తున్నాం కదా. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వాక్యం మాట్లాడుతుంది. పేతురు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ చదువుదాం ఎంత కనెక్ట్ అవుతుంది చూడండి ఈ వాక్యం. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, సాక్ష్యం చెబుతుండగానే ఇలాంటి శ్రమ మీకు వస్తుందట అనగానే అమ్మో ఈ శ్రమ వస్తుందని ఈరోజు సంఘం కనుక అంత్య దినాలు అనగానే ఎలాగైతే అదేం లేదని పారిపోతుందా, అలా పారిపోలేదట వీళ్ళు. ఇగో శ్రమ వస్తుందట అనగానే అమ్మో మనం నీతిగా ఉంటే ఇంత శ్రమ పడే బదులు నీతిలో నుంచి బయటికి వెళ్ళిపోదామని ఈరోజు సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుడు నీతిలో నుంచి బయటికి పారిపోయినట్టుగా వీళ్ళు పారిపోలేదట. పైగా వీళ్ళు ఏం చేశారట అంటే అలా సాక్ష్యం ఇస్తున్నప్పుడు అసలు ఏ కాలం ముందు మాకు ఎదురవుతాయి ఇవి, ఆత్మదేవుని ఆశ్రయించి అవి ఏ కాలమందు ఎట్టి కాలమందు వాళ్ళు ఎదుర్కోవాలో వాటిని పరిశోధించవలసిన మార్గం వాళ్ళు ఎన్నుకున్నారట. చూడండి, కంప్లీట్గా ఆపోజిట్. వాళ్ళేమో ఏ శ్రమ అయితే వస్తుందన్నో ఆ శ్రమకు ఎదురుపోతున్న సాక్ష్యం ఇక్కడ మనం చదువుతున్నాం ప్రియమైన వాళ్ళ. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఈ పత్రిక రాస్తున్న సమయానికి ఉన్న క్రైస్తవ్యం వాళ్ళు కోరుకున్నది ఏంటంటే అది వస్తుందంటే దానికి వెనక్కి వెళ్ళిపోదాం అన్నటువంటి ఎదురుచూపు వాళ్ళకి ఏర్పడింది. పురికొల్పబడుతున్నారు ప్రియమైన వాళ్ళరా ఒక లోతైన విషయానికి. ఎందుకు వీళ్ళందరినీ మన ముందు మేఘం వలె పెట్టి వారి ద్వారా సాక్ష్యం ఇస్తూ వారి ద్వారా ఇప్పుడు మనం అందరం యేసు వైపు చూడాలని ఎందుకు అంటున్నారంటే పోయిన వారం మీతో స్థిరంగా చెప్పిన మాటలే ప్రియమైన వాళ్ళరా. ప్రభునామం నిమిత్తం మనము ఆయన మహిమపరచవలసినటువంటి విధి మన అందరి మీద ఉన్నది. దానికి అన్ని వేళలా శ్రమ ఒక్కటే మార్గం అని నేను అన్నాను. కానీ ఏ కాలమందు ఎట్టి కాలమందు అది ఎదురవుతుందో అది ఎదురైనప్పుడు మాత్రం దానికి మనము సంతోషంతో ఆ కాడి కిందికి మనం మెడ పెట్టవలసిన నిర్ణయం మనకు కావాలి ప్రియమైన వాళ్ళరా. ప్రతి దినం అదే ఉంటుందని నేను చెప్పడానికి సిద్ధపడతలేదు. ఎందుకంటే నేను చూడటం లేదు దాన్ని. ప్రతిదినమేమి నేను శ్రమను చూడటం లేదు ప్రియమ. నా అంతరంగంలో ఉన్నటువంటి నా అంతరంగ పరిశుద్ధ జీవితం గురించి నేను చాలా పోరాడుకున్నాను. ఆ రకమైనటువంటి వేదన నేను చూడగలుగుతున్నాను. కానీ బాహ్య సంబంధమైనటువంటి నాకు ఆహారపు కొరత ఏర్పడడమో లేకపోతే నాకు రావాల్సినటువంటి ఈ సాంఘిక జీవితం అంటే సోషల్ లైఫ్కి సంబంధించినటువంటి అన్నీ కట్ అయిపోవడం ఇలాంటిది ఇంకా నేనేం చూడటం లేదు. ఇప్పుడు నా జీవితం నాతో కొంచెం సరళంగానే స్మూత్గానే ఉంది ప్రియమే, మీది కూడా. కానీ వెంటనే నేను అందుకోసం చెప్పడం లేదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమంటున్నా వారికి క్రీస్తు నిమిత్తమే కలగబోవు శ్రమలను గురించి వారికి ఆత్మదేవుడు వారికి సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ఏం చేశారటంటే అవి ఏ కాలమందు ఎట్టి కాలమందు అవి ఎదురవుతాయో పరిశోధించారట. ఎందుకంటే వారి పందెంలో తుదమట్టకు సాగాలనుకున్నారు ప్రియమైన వాళ్ళ. ఆవరిస్తున్నారా ఇలాంటి సేవకులు మనల్ని? ఇలాంటి భక్తులు మనల్ని ఆవరిస్తున్నారా? లేకపోతే మనల్ని నింపేస్తున్నారా, కప్పేస్తున్నారా? మనం కూడా వీరి వలె ఒక నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత అవి ఏ కాలము ఎట్టి కాలము సంభవింపనై ఉన్నవో వాటిని మనం పరిశోధించాలి ప్రియమైన వాళ్ళ. వెనక్కు పారిపోవాలి కాదు ఇప్పుడు మనకున్నది. ఇంత ప్రయాణం ఎందుకు వెనక్కు పారిపోవడానికి?
ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడం ఎందుకు? ఒకరోజు అవసరమైతే అన్నిటినీ నేను తృణీకరిస్తానని ఒప్పుకోలు చేయడం ఎందుకు? దేవుని ఎదుటను, పరిశుద్ధ దూతల ఎదుటను, పరిశుద్ధ సంఘం ఎదుటను అంగీకారం తెలపడం ఎందుకు? ఈయనని నేను ఆశ్రయించి ఇక వెనక తిరగనని, నాగటి మీద చేయి వేసాను ఇక వెనక తీయనన్న మాట ఇచ్చడెందుకు? నిజమేనండి. అంటే మన ప్రారంభ దినాల్లో ఆ మాట లోతు మనకు తెలియని కారణాన్ని బట్టి మనము కొద్ది కాలము మళ్ళీ అప్స్ అండ్ డౌన్ చూసాం. ఒక విధంగా స్టంబుల్ అయ్యాము, అభ్యంతరపడ్డాం, వెనకకి ముందుకు ఊగిసలాడాం. కానీ సంపూర్ణంగా వెనక్కి వెళ్ళిపోవాలన్న నిర్ణయం మాత్రం సబబు కాదు ప్రియమైన వాళ్ళ. అది కలగకూడదు మనకు, అది కలగకూడదు. ఒక విధంగా మళ్ళీ నిర్గమకాండం మొదలుపెట్టి నేను చదువుకుంటున్నానండి. ఎంత వేదన కలిగింది అని అంటే బయలుదేరేటప్పుడు 6 లక్షల మంది బయలుదేరారు ప్రియమైన వాళ్ళ. నాకు బాధ కలిగింది ఏంటి అని అంటే కానాన్లో అడుగు పెట్టకముందే చంపాలని దేవుడు అనుకున్నాడండి వాళ్ళని. నాకు అనిపించింది, తీసుకురావడం ఎందుకు దేవా నువ్వు వారిని మరి బయటికి? మనం చదువుతాం కదా, ఆ బయలుదేరిన 6 లక్షల మందిలో 2 మినహా ఏ ఒక్కరు కూడా పాదం పెట్టలేదు. ఏ ఒక్కరు కూడా. ఆ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా వారు రాలిపోయారన్న మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన కళ్ళ ముందు ఎన్నిసార్లు చూడలేదండి ఆకులు రాలటం. అప్పుడప్పుడు ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ఫ్రూట్ మనకు కావాలన్నప్పుడు దాన్ని బాగా ఊపుతాం ప్రియమైన వాళ్ళు. అలా నేను ఊడి కింద పడుతుందని అలా ఊపుతున్నప్పుడు ఆ పండుతో పాటు ఎన్నో ఆకులు రాలిన సందర్భాలు మనం మన జీవితంలో చూసాం. అనిపిస్తుందండి. వేసవి కాలం వచ్చింది అంటే నిజంగా అండి బలమైన గాలి రాగానే కొన్ని వందల ఆకులు అలా రాలి కింద పడిపోతుంటాయి ప్రియమైన వాళ్ళు. అలాంటి పదం వాడారు వాళ్ళ దేవుడు. వారు అరణ్యంలో రాలిపోయి. అదే దేవుని ప్రార్థనలో అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళ. నేను ఎలా అర్థం చేసుకోవాలి దేవుని కార్యాన్ని? ఆ ముందు రోజే చంపొచ్చు కదా. నిజం ప్రియమైన వాళ్ళు. ఆ సంహారపు దూత బయలుదేరినప్పుడే ఎందుకు దేవుడు ఒక విధంగా ఆ వెసులుబాటు, ఆ ఎగ్జంప్షన్ ఇవ్వాలి వాళ్ళకి? మీరు రండి. కేవలం అండి ఒక గొర్రె పిల్ల చిందించిన రక్తమును ఆశ్రయించుకొని 6 లక్షల మంది ఐగుప్తుల నుండి ఇక కానానుకు పోయేటువంటి త్రోవలో పాదం పెట్టారు ప్రియమైన వాళ్ళరా. కానీ ఆ పాదం తుదమట్టుకు వస్తే బాగుండు. ఒకరోజు అనుకున్నారట, అటు పోవడం కంటే వెనక్కి వెళ్ళిపోతే చాలు. అయిపోయిందండి. దేవుడు దాన్ని స్థిరం చేసేసాడు వాళ్ళ హృదయాల్లో. దేవుడు వాగ్దానం చేసినటువంటి అక్కడికి పోవడం కంటే ఇటు పోతే ఇక మేలు అనుకున్నారా? అయిపోయింది ప్రియమైన వాళ్ళరా. ఏ ఆలోచన ఉంది ఈరోజు మనతో? ప్రభుతో దినదిన నడుస్తున్నందుకు మనలో ఇప్పుడు ఏ ఆలోచన ఉంది? నాకు అదే కలిగిందండి ప్రశ్న. ఓకే, నేను మొదలైనప్పుడు బలహీనతతోనే సంపూర్ణమైనంత ఇంత అవగాహనతో వీటేటితో కూడా మొదలవ్వలేదు. ఒక విధంగా ఆనాడు ఇశ్రాయేల్ కనుక ఒక గొర్రె పిల్ల రక్తం కింద ఆశ్రయించి బయటకు వచ్చినట్టుగానే వచ్చేసేసాం. వారికి ఆ రోజు అసలు తెలియదండి ఆ గొర్రెపిల్ల దేనికి గుర్తుగా ఉందో, ఎందుకు పస్కాను వధించమన్నాడు, ఏమి తెలియకుండానే గబగబా ఇంటికో దాన్ని వధించుకున్నారు, ఆ గుమ్మముల మీద చల్లుకున్నారు, బతికిపోయారండి, బయటకు వచ్చేసారు. కానీ తర్వాత జరిగింది మనకు తెలుసు. ఒక్క ఆలోచన మొత్తం మారిపోయింది వాళ్ళ జీవితం. మళ్ళీ మేము వెనక్కిపోతే చాలు మాకు. ఈ పత్రిక రాస్తున్న పరిస్థితులు కూడా అలానే ఏర్పడ్డాయి. ఇప్పుడు అంగీకరిస్తే మన పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. వేదనను నొందుతున్నాం. సుఖంగా లేవండి మన దినాలు. తలపెట్టింది వెంటనే జరగటం లేదు. కోరుకున్నది, ఆశించింది, ఆశపడుతుంది మన దగ్గరికి వెంటనే రావటం లేదు. ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందుల్లో మనం నలిగిపోతున్నాం. ఆ నలిగిపోతున్నప్పుడు మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటి ఇక్కడ? ఎందుకంటే మనం చదువుతున్న ఈ మేఘం వల్లే ఆవరించిన వీరాట ప్రియమైన వాళ్ళ అలాంటి పరిస్థితులు ఎదురవగానే ఈయనేంటి, ఈయన పిలిపేంటి, మొత్తం వదులుకొని రమ్మంటున్నాడని మళ్ళీ ఇలాంటి నిర్ణయం నేను తీసుకోను, నాకున్నదంతా నేను అమ్ముకునేటువంటి నిర్ణయం చేయను, అన్నింటిని వదులుకొని నేను రావడం ఏంటని ఇంటి దగ్గర అబ్రహాం ఉండలేదు ప్రియమైన వాళ్ళ. ఒక మాట ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాట చెప్పబడగానే పరిశుద్ధాత్మదేవుని ఆశ్రయించి అవి ఏ కాలము ఎట్టి కాలము సంభవింపనయ్యున్నో పరిశోధించాలని చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆ మాటని. నిజంగా కొన్ని వాళ్ళ జీవితంలో కూడా అభ్యంతరపడ్డ పరిస్థితులు లేవంటే ఉన్నవి అండి. బలహీన నిర్ణయాలు ఉన్నాయి, పొరపాట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇంకొంచెం ముందుకొచ్చి పాపము చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కానీ వారు ఏ రోజు కూడా ఈ దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోవాలని మాత్రం అనుకోలేదు ప్రియమైన వాళ్ళారా. ఈ హెబ్రీ పత్రిక ముగింపు మనల్ని ఏ విధంగా పురికొల్పబోతుంది అని అంటే, ఎనీ కాస్ట్ అంటాం కదా, ఏదేమైనప్పటికీ ఈయనను వదిలే ప్రసక్తే లేదన్నటువంటి దృఢ నిర్ణయం ఇవ్వడానికి ఈ ముగింపు అధ్యాయాలు మనం మాట్లాడబోతున్నాయి. చాలా ఎక్కువ వ్యాస్ట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వచ్చాను. మళ్ళీ వద్దాం ప్రియమైన వాళ్ళు, ప్లీజ్. మేబీ ఈరోజు 3 వాక్యాల వరకే చూద్దామండి. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున.
ఇప్పుడు పదం చూడ, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. పర్సిస్టెన్స్ లేకపోతే పర్సివియరెన్స్ అంటుంటాం ప్రియమైన వాళ్ళ. అంటే విడవని పట్టుదల కావాలి. ఈ జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే వెనక తీయని పట్టుదల, ఒక విధంగా రాజీకి రాని పట్టుదల. ఇక నేను ఇందులో ఉండలేనని వెనక తీసి వెళ్ళిపోయేటువంటి కథట, తుదమట్టుకు నేను నిలిచే ఉంటాను. ఒక విధంగా యోబు గ్రంథం మొదటి అధ్యాయం చదువుకుంటూ ఉండాలి ప్రియమైన వాళ్ళ. నొప్పించడానికి అడగటం లేదు, కానీ ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఈ నెలలో ఒక్కసారన్నా గుర్తు చేసుకున్నామా యోబు గారిని? కొంచెం టైం తీసుకొని, ప్రతిసారి శ్రమ అంటున్నారు, ప్రతిసారి కోల్పో అంటున్నారు, చర్చ్లో ఎప్పుడు చూడు ఇదే వర్తమానం అవుతుంది. దీని విషయంలో నా మనసు ఎందుకో కుదుటగా అంటే అంగీకరించేటట్టుగా లేదు. ఎందుకైనా మంచిది బలం అందుకోవడానికి. ఇదిగో సహించిన వారిని ధన్యులను మనం అనుకుంటున్నాం కదా. ఇదిగో సహించిన యోబును మీరు జ్ఞాపకం చేసుకోండి అన్న మాట నువ్వు చెప్పావు కదా ప్రభా. ఒకసారి యోబు దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను మెడిటేట్ చేసి చూస్తాను, ఈరోజు ఏమైనా బలంగా మళ్ళీ మాట్లాడతామని తీసి చదివిన అనుభవం ఈ నెలలో ఒక్కసారి ఏర్పడిందా ప్రియమైన వాళ్ళ? పోయిన 3 నెలల్లో ఒకసారి ఏర్పడిందా? పోయిన 6 నెలల్లో ఒకసారి ఏర్పడిందా? 1 సంవత్సరం నుంచి ఒక్కసారి ఏర్పడిందా? ఎందుకంటే ఎంత పట్టుదలను చూస్తామో తెలుసా అండి ఆయనలో. ఒకదాని తర్వాత ఒకటి పోతున్నా కూడా వదలని పట్టుదల కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కుటుంబంలో తన సగం అనుకొని ఒకడు పడిన ఎడలా ఇంకోడు కట్టునని దేవుడు ఏ బంధం గురించి అయితే చెప్పాడో ఆ వివాహంలో దేవుడు ఆయనకు అనుగ్రహించిన సతీమణి సహకారి ఆమెతన్నమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. నిజంగా అండి మీరు అద్భుతం. ఏ విషయంలో అద్భుతం అంటే ఆదాము చేయలేని పని యోబు గారు చేసినట్టుగా చదవగలం ప్రియమైన వాళ్ళ. ఆదాము ఫెయిల్ అయిపోయాడు, మిజరబుల్గా, చాలా భయంకరంగా ఫెయిల్ అయిపోయాడు. కానీ యోబు గారు మాత్రం నిలబడ్డాడు, గద్దించుకున్నాడండి తన వారిని. సంపాదించుకున్నాడని కూడా చెప్తాను ప్రియమైన వాళ్ళు. గద్దించిన కారణాన్ని బట్టి ముగింపుకి వచ్చేసరికి మళ్ళీ దేవుడు అంతకంటే అందమైన పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మళ్ళీ మీరు యోబు గ్రంథం చదివినప్పుడు అస్సలు మీరు నోటీస్ చేయండి ఏంటంటే మళ్ళీ ఇంకో వివాహం చేసుకొని మళ్ళీ పొందుకున్నాడు అనేది మీరు చూడరు ప్రియమైన వాళ్ళ. నేను ఏమని చదువుకొని నేను ఏం అంగీకరించానంటే ఆ పుస్తకం ద్వారా మళ్ళీ అదే భార్య ద్వారా ఆయన పొందుకొని ఉన్నాడని అనుకోవడానికి నేను ఎక్కువగా ఆధారం అనిపించింది నాకు. గద్దించిన కారణాన్ని బట్టి పొందుకున్నాడండి, నిలిచింది. పురుషులైన మీరు ఈ మాటలు తీసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ప్రభు ఎడల కలిగి ఉన్న పట్టుదలతో అది కనపరచాలండి. ఆ పట్టుదల మనం కనపరిస్తే ఫలాలు ఇలా ఉంటాయి యోబు జీవితంలో లాంటివి. ఆయన తన వంతు వచ్చినప్పుడు ఆ పట్టుదలలో అంటే గ్రిప్ లూజ్ అవ్వలేదు, తను దాన్ని కోల్పోలేదు. వారు ఎటువైపు చూడడం మొదలుపెట్టారంటే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు, ఆయన వైపు చూడడం మొదలైతే ప్రియమైన వాళ్ళారా. ఆయన మన హృదయంలో విశ్వాసమును పుట్టించి ఆ విశ్వాసం తుదమట్టుకు కొనసాగేటట్టుగా ఆయన మనల్ని ఒక విధంగా సంరక్షిస్తాడు, గాడ్ చేస్తానంటున్నాడండి. నేను దానికి తోడుగా ఉంటాను. కింద మనకు తెలుగు అనువాదంలో చక్కటి పదం వాడారు ప్రియమైన వాళ్ళు, ఫుట్ నోట్ నెంబర్స్. ఒక విధంగా ఆయన ఏమన్నారంటే కింద పదం చూడగలిగితే సేనాధిపతియు. మన హృదయంలో పుట్టించినటువంటి విశ్వాసమునకు ఆయన ఒక విధంగా సేనాధిపతిగా ఉంటాడటండి. మనకు తెలుసు ఒక రాజ్యంలో పరివారము సోల్జర్స్ సైనికులు ఉన్నారు అని అంటే వారి మీద ఒక లీడర్ ఉంటాడండి, ఒక విధంగా సేనాధిపతి. ఉన్న సేన అంతటి మీద అధిపతి అయిన చాలా అనుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో సమయోచితమైన నిర్ణయాలు తీసుకొని యుద్ధ వ్యూహాలను రచిస్తూ ఎలా పోరాడాలో వాటన్నిటినీ ఒక విధంగా వాటన్నిటిని వ్యూహపరుస్తాడు ప్రియమైన వాళ్ళ సేనాధిపతి. మనకు విశ్వాసాన్ని ఇచ్చట, ఈ విశ్వాసం ద్వారా మన జీవితంలో జరగవలసిన క్రియలన్నిటి విషయంలో ఆయన వ్యూహకర్తగా ఉంటాడు అంటున్నాడు. నాకు అది చాలా బాగా అనిపించిందండి. అది మీరు తీసుకోగలిగే శక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అద్భుతం ప్రియమైన వాళ్ళరా. ఏదో కేవలం మనలోనే కాదట, మన పూర్వం ఉన్న వారి దగ్గర నుంచి వారందరూ వారి వారి పందెంలో తుద మట్టుకు సాగుటకు ఇదిగో వారు ఆశ్రయించి వారు ఎవరి వైపు చూశారట అంటే యేసు వైపు. మన పందెం అంతా సులువుగా అవ్వదు ప్రియమైన వాళ్ళరా. ఇది అనుభవం నాకు చాలా తక్కువగా ఉన్నది. ఇంకా నేను ప్రభు ఎదుట కనిపెట్టుకొని చూడవలసిన దినములు ఎక్కువగా ఉన్నవి. ఎందుకంటే నా యవ్వనంలో నుంచి ఇక ముందుకు సాగాల్సిన దినాలు కదా ఇవి. కానీ పౌలు అనే భక్తుడు రాస్తున్నప్పుడు అండి ఏమంటే ఆయన రాసిన మాటలు చాలా లోతుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళ. ఆల్మోస్ట్ అండి 55-58 వయసు వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే
నేను నా పందెమును తుదమట్టుకు కొనసాగించడానికి నేను నలగొట్టుకోవడం ప్రారంభించేశాను. నేను అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని ఆయన దినదినము నా దేహమును నేను నలగొట్టుకుంటున్నాను అన్న మాట వాడాడు అని అంటే ఈ పందెము అంత ఈజీగా అంత సింపుల్గా ముగింపుకొచ్చేది కాదు. చాలామంది అనుకునే ఆలోచన సేవకులు చెప్పిన తర్వాత నిజమే కదా అని ఇప్పుడు అంగీకారానికి వచ్చింది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి రాగానే అందరూ అంగీకరించేది ఏమిటి అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ దూరం అవుతాయి అన్నటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్రియమైన. బహుశా నేను కూడా ప్రభువును అంగీకరించిన సంవత్సరంలోకి వెళ్తే అప్పుడు కూడా నా నిర్ణయంలో అది ఉండొచ్చండి. ఎక్కడో ఒక సబ్లైన్ కింద సర్ఫేస్ లెవెల్లో ఉంది. ఏదో ఒక ఇష్యూ ఉండి ఆ ఇష్యూలో నేను నలుగుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి నేను ఏమనుకున్నానంటే వీటిలో నుంచి దేవుడు నాకు విడుదలిస్తాడని అంటే ఆశ్రయించాను. సరే, మేజర్ది కాదు, ఒక విషయంలో అది కూడా ఉంది, మీది కూడా. కానీ ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ భక్తులు మనతో మాట్లాడుతున్నప్పుడు మేము ఆ శ్రమలు, ఆ ఇక్కట్లు దూరం చేయడానికి ఈయన వైపు చూస్తున్న వారం కాదు, అసలు ఈయన వైపు చూస్తున్నందుకే ఇవి అత్యధికంగా మేము పొందుకున్నామని సాక్ష్యం ఇస్తున్నవారు వీరంతా. కంప్లీట్ డిఫరెంట్ అండి ఇప్పుడున్నటువంటి ఈ నవనాగరిక సాక్ష్యాలకు, అప్పుడున్న భక్తుల అనుభవాలకి పూర్తిగా విరుద్ధము. ఇవి దూరం చేసిన ఆయన కాదు, ఈయన వైపు చూస్తే ఈయన వైపు అంగీకరించి సాగుతుంది. మాకున్నటువంటి ఈ దీర్ఘకాల వ్యాధుల్లో నుంచి విడుదలకు, లేకపోతే ఈ దీర్ఘకాలమైనటువంటి అప్పుల బాధల్లో నుంచి విడుదలకు, ఈ దీర్ఘకాలమైనటువంటి అయోమయాలు, సతమతాల నుంచి విడుదలకు ఈయన వైపు చూసామనేది ఇప్పుడు వినబడేటువంటి సాక్ష్యంలో మెజారిటీ పోర్షన్. ఈ థీమ్ కింద ఫిల్టర్ చేస్తే బహుశా 0.1% కూడా యూట్యూబ్లో సాక్ష్యాలు మిగిలవు కావచ్చు. చాలా అరుదు. ఏది ఈయన నమ్ముకున్నందుకే మేము కోల్పోయాము, ఈయన నమ్ముకున్నందుకే తీవ్రమైన అనారోగ్యంలో మేము మొత్తపడ్డాము, ఈయన నమ్ముకున్నందుకే అనేకమైన శోధనల గుండా పరీక్షింపబడ్డాం, ఈయన నమ్ముకున్నందుకే కోల్పోయాము, ఈయన నమ్ముకున్నందుకే ఇంతవరకు పొందుకోలేదు, అలానే ఎదురు చూస్తున్నామని చెప్పేటువంటి సాక్ష్యాలు 0.01% అంతే. ఇంకా కానీ బైబిల్లో ముందు పెట్టుకుంటే వారే ఉన్నారండి మొత్తం. ఓకే, ఇది చాలా వేడిగా ఉంది, అంటే మనల్ని హీటప్ చేస్తుంది. కానీ వీరు మనకు ఏం నేర్పిస్తున్నారంటే మేము మా విశ్వాసమును వదులుకోలేదు, ఇంకా దీంట్లో తుదమట్టుకు మేము కొనసాగాలని మేము చేసింది ఏమిటి అని అంటే దాన్ని పుట్టించేవాడు, దానికి అధిపతిగా ఉండి కొనసాగించేవాడు అయినటువంటి యేసు వైపు మేము చూడడం మొదలుపెట్టేశాము. అందుకోసం వారు తీసుకున్న నిర్ణయాలు చాలా బలంగా ఉన్నాయట ప్రియమైన వాళ్ళ. కింద మనము 2వ వాక్యంలో చూడగలిగితే ఆయన మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున హాసీనుడై ఉన్నాడు. 3లో అంటున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఇప్పుడు ఒక విధంగా శాండ్విచ్గా కనబడుతుందండి. మొదటి వాక్యంలో ఆ గుంపంతటిని పరిచయం చేసి వాళ్ళు కూడా ఆయన వైపే చూశారని చెప్పిన తర్వాత 3వ వాక్యంలో ఇప్పుడు మన పిలుపు ఒక విధంగా అప్పుడు ఈ పత్రిక రాస్తున్నటువంటి ప్రజలు సఫర్ అవుతున్న దాన్ని గుర్తు చేస్తున్నాడు. మనకు అవసరమైన మాట కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనతో 3లో అంటున్నాడు, ఇదిగో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు పాపాత్ములు అన్యాయముగా ఆయనకు అంటే వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఇప్పుడు ఆయనను మీరు తలంచుకోండి. ఇప్పుడు వారికి అవసరమైంది, మనకు అవసరమైన మాట చెప్తున్నాం. ఈ రెండింటి మధ్య ఒకరిని తీసుకొచ్చి యాడ్ చేశాడు ప్రియమైన వాళ్ళారా, మళ్ళీ యేసుక్రీస్తుని. ఆయన యాడ్ చేయడంలో 2వ వాక్యంలో ప్రభువును యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే మనల్ని ఆదరించుటకు ఇప్పుడు ఈయన మాత్రమే తగినవాడు. ఈవెన్ పైన ఉన్న వాళ్ళు కూడా కాదు, పైన వాళ్ళు రిఫరెన్స్కి మాత్రమే మనకు వస్తారు. నిజం ప్రియమైన ఒక విధంగా మనకు ఒక విధంగా సాక్ష్యంగా, లేకపోతే మనకు సమపోలిక కలిగిన నమూనాగా ఉపయోగపడుతుండొచ్చు వారు. కానీ మనల్ని ఆదరించలేరు. ఎందుకంటే ఆదరించే అనే అసలు ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఇక వారితో పని లేదు. ఒక విధంగా అండి ఈయన రాకముందు వారు ఛాయగా ఉండి వారు చాలా లైమ్ లైట్లో ఉండొచ్చు. ఇలా అందం ప్రియమైన తప్పే అవుతుంది నా మాట కానీ అనుకోవచ్చు. వారే ఏలికలుగా కనపడవచ్చు. కానీ అసలు రావాల్సిన నిజము, అసలు రావాల్సిన వెలుగు వచ్చేసిన తర్వాత ఇక ఛాయ్తో పని లేదు అని అంటే వాళ్ళని రిజెక్ట్ చేయటం లేదు అంతే. ఇప్పుడు పరలోకంలో నిజమైనటువంటి ప్రత్యక్ష గుడారం అనే ఒక నిజము ఉన్నది. నిజమున్నంత మాత్రాన ఈ భూ సంబంధంగా ఉన్న దాని ఛాయని మనం రిజెక్ట్ చేయటం లేదు. దాని భౌతికమైన నమూనాను దేవుడు తీసేశాడు, కానీ దాని విధానమును మాత్రం అలాగే ఉంచాడు. ఎందుకంటే ఆ విధానం దేంది అంటే నిజంది కదా.
ఒక విధంగా మనకు ఈ కనపడుతున్నటువంటి భక్తులు మాత్రమే ఇక మన ముందుండేసి ఇక వీళ్ళని మనం రోల్ మోడల్గా పెట్టుకొని ఇక వీళ్ళే నాకు సమస్తం అని అనుకుంటే ఒకవేళ మళ్ళీ ఏం మిస్ అవుతున్నాం అని అంటే నిజమైన ఆయనను మిస్ అవుతున్నాం. అలానే నిజమైన ఆయన వచ్చిన తర్వాత వీరందరూ కొట్టివేయబడ్డాను కాదు, నిజమైన ఆయనలో ఏది ఉందో దాన్నే ఇగో ఆయన ఆశ్రయించిన వారిలో క్రియ చేశాడనేది ఇక్కడ ఇస్తున్నటువంటి సాక్ష్యం. కొంచెం ఎక్కువ పదాలలో మీరు పట్టకపోయి ఉండొచ్చు, కానీ రిపీటెడ్గా మీరు దీన్ని వింటే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఈవెన్ ఈ 3 వాక్యాలు మీరు చదివినా తెలిసిపోతుంది. ఈయన అనుభవించిన దాన్ని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును, ఆ పదాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ చిన్న 2వ వాక్యంలో ఆయన మొత్తము జీవితం ఉన్నది. ఇంకా స్థిరంగా చెప్పాలి అంటే ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నది ప్రియమైన వాళ్ళ. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నది. అప్పుడప్పుడు డిగ్నిటీ అన్న ఒక పదం ఉంటుందండి. డిగ్నిటీ అనేది ఎప్పుడు మనం ఎప్పుడు తీసుకుంటాం అంటే మన స్టేటస్ని బట్టి మనం దాన్ని గెయిన్ చేసుకుంటాం, పెంచుకుంటుంటాం ప్రియమైన వాళ్ళ. దాని చుట్టూ గౌరవం ఉండాలనుకుంటాం, మర్యాద దొరకాలనుకుంటాం, మన మాటకు విలువ ఉండాలనుకుంటాం. ఆ డిగ్నిటీ అన్న పదంలో దాన్ని మన సోషల్ స్టేటస్ మీద డిపెండ్ అయ్యి దాన్ని బిల్డ్ చేసుకుంటామండి మనం. అందులో మన ఆస్తులు ఉండొచ్చు, మన తెలివితేటలు ఉండొచ్చు, మన అంటే ఇక సామర్థ్యాలు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. వాటన్నిటిని ఆధారం చేసుకుని దాని చుట్టూ ఒక కోటం కట్టుకుంటాం. డిగ్నిటీ అనేది అది ఎక్కడికి పోయినా మనకు దొరకాలనుకుంటాం అండి. అది డిస్టర్బ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, మనం చాలా సీరియస్ అవుతాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఇలా చెప్పవచ్చు, మన నిర్ణయాలు చాలా చెత్తగా కూడా ఉంటాయండి అలాంటప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈయన ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మన రక్షకుని డిగ్నిటీకి కంప్లీట్ ఆపోజిట్ జరిగిందండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన సకలమును సృష్టించిన సృష్టికర్త, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న దేవాది దేవుడు ఆయన. కానీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అవమానం అనేది అది మనం బాగా లోతుగా ఆలోచించాల్సిన విషయం అండి, చిన్నది కాదు. ఎంత అవమానము అనంటే సంపూర్ణంగా అనేక మంది కళ్ళ ముందు ఆయనను ఒక విధంగా దిగంబరునిగా సిలువకెక్కించి ఆయన యొక్క మానమును లోకమునకు చూపించినంత తిరస్కారం ఆయన ఎదుర్కొన్నది. చిన్నది ఎదుర్కోలేదు, కానీ దాని కొరకు ఒక పదం వాడాడు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మదేవుడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అంత అవమానమును సహించాడట. తీసుకోగలమండి ఇలా నేను ఈ మాట చెప్తే, వెంటనే చెప్పేస్తే ఆ ఆనందము మీరు నేనే అంటే తీసుకోగలమా ఈ మాటని? అంత తిరస్కారము, అంత అవమానమును ఆయన భరించుటకు లేకపోతే ఆయన ఓర్చుకొనుటకు కారణం ఎవరంటున్నారు అని అంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం అంట. ఆ ఎదుట ఉంచబడిన ఆనందం మీరు నేనే ప్రియమైన వాళ్ళ. అయితే ఇప్పుడు నేను అడగబోయే 2వ మాట ఏమిటంటే, ఇప్పుడు మరలా ఆ ప్రభు ఆనందం కొరకు ఇప్పుడు మనం ఎన్ని సహించగలం ఆయన వలె? అమ్మో, ఇలా ఆలోచిస్తే ఈయన యొద్ద నుంచి పారిపోతేనే మేలేమోనంత వేదన కలిగింది ప్రియమైన వాళ్ళ. ఏం సమర్పించుకున్నాం ఇప్పటి వరకు మనం? అంటే కోల్పోవడం గురించి కాదండి, నేను అది చెప్పటం లేదు ఇక్కడ. కానీ మన మనసుకు తెలిసిపోతుందండి మన ప్రభువుకు మనం ఏమీ చేయటం లేదు అని. మనసుతో అంటే భౌతికమైన విషయాల గురించి కూడా ఇక్కడ నేను మాట్లాడట్లేదు ప్రియమైన, అవి నాకు చాలా పెద్దవండి. నేనేమంటున్నానంటే ఒక ప్రేమ ఉంటుంది చూడండి, దేవునికి ఇవ్వాల్సింది అది ఇవ్వగలుగుతున్నామా? నిజమండి. ఇక దీనికంటే ఏది కూడా సాటి రాదు, సమము కాదు. నేను ఎన్నిక చేయలేనంత ఒక ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది సార్, దాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఎందుకంటే ఆయనట మనం ఆయన ఆనందం అనుకొని ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం నిమిత్తం ఇక ఇంత వదులుకున్నాడు. ఆయన డిగ్నిటీ చాలా డిస్టర్బ్ అయింది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు దానికి రివర్స్గా ఈ లేఖనం మనల్ని అడుగుతుంది ఏంటి అంటే, ఈ శ్రమను లేకపోతే ఈ క్రీస్తు నామమును భరించడానికి ఇంత ఇబ్బంది పడి ఎందుకు వెనక్కి వారిపోతున్నామంటే, ఇప్పుడు మనము ఆయన ప్లేస్ను మళ్ళీ తీసుకొచ్చి మనల్ని కూడా పెట్టి ఉన్నాడు. ఇప్పుడు మీరు నా ఆనందం అనుకొని ఇది నేను భరించాను, ఇప్పుడు మీరు నన్ను మీ ఆనందం అనుకొని ఇప్పుడు నా నామం నిమిత్తం మీరు ఇప్పుడు భరించాలనేది మన విధి. కానీ ఈ విధిలో నుంచి ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మనం కూడా అదే ఇబ్బందులు గురవుతున్నాం. వెళ్ళిపోతే బాగుండి ఈయన దగ్గర నుంచి పురికొల్పబడాలి ప్రేమ. ఈ మొదటి 3 వాక్యాలంటే నేను నా వైపు నుంచి నేను ధ్యానించింది మీతో పంచుకొని ఉన్నాను. బట్ నేను ఏం కోరుకుంటున్నా అంటే మీరు చదవాలి ప్రియమైన వాళ్ళ ఈ మాటలు, ఇవి చదవాలి. ఇందులో ఉన్న లోతు మీ హృదయాన్ని తాకాలి. వీరు మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. వారు మనల్ని ఆలోచింపజేయాలి. నిజమండి, వీళ్ళ యొక్క ఆలోచనలు మనలో విత్తబడి అవి ఎదిగి తగిన కాలం ముందు ఫలం ఇచ్చేటట్టుగా నడవాలి.
ఏదో రైట్ నా వెంటనే రాత్రికి రాత్రి చేంజ్ అయిపోయి ఏదో జరిగిపోవాలని నేను మాట్లాడ్డా. అలా నేనే పొందుకోలేదండి. కానీ వీరు విత్తిన ఆలోచన నా హృదయంలో అది ఫలింపు కోసం నేను ఆలోచన కలిగి ఉన్నాను. అది వస్తుంది సమయానికి, కానీ నేను అంగీకరించాలి. ఆయన ఏం చేశాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, ఆ పదాలు సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు సేమ్ రెండో వాక్యాన్ని కలుపుతూ ఇప్పుడు మీరు నేను అందరము మీరు అలసట పడకయు విసకకయు ఉండునట్లు, అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన. ఇప్పుడు ఆయన తలుచుకోండి, ఎందుకంటే మనము కూడా ఇప్పుడు అది చేయబద్దులము, అందుకు ఎన్నిక చేయబడ్డాం ప్రియమైన వాళ్ళ. కొరటం భూమి అనే సేవకురాల గురించి అప్పుడు ఇప్పుడు మన సంఘంలో కొన్నిసార్లు విన్నాం కదా. మీకు ఓపిక ఉంటే ఆమె గురించి చూడండి, ఆమె వికీపీడియా ఉంది, కొంచెం మీరు గూగుల్లో మీరు చూడవచ్చు. నిజంగా అండి, అంటే అప్పుడు ఉన్నటువంటి రోమా ఒక విధంగా యూదులందరినీ చంపుతున్నటువంటి హిట్లర్ పీరియడ్ అనుకుంటాను ప్రియమైన వాళ్ళ. రిఫ్యూజీ క్యాంపులలో ఆమెను తీసుకుని వెళ్ళినప్పుడు నిజంగా కొంతమంది యూదులను కాపాడిన కారణాన్ని బట్టి ఆమె చెల్లెను పెట్టినటువంటి అవమానంను గురించి కొంత సమాచారం చదివినప్పుడు నా మనసులో లేకుండా పోయిందండి. కొన్ని వందల మంది సైనికుల ముందు ఆమె చెల్లె యొక్క మొత్తం వస్త్రములన్నీ తీసివేసి వివస్త్రాలుగా నిలబెట్టి ఆమె మీద చేసిన కామెంట్స్ అంతా ఇంత కాదట ప్రియమైన వాళ్ళు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇంత అవమానమును ఎలా నిర్లక్ష్య పెట్టగలిగారు వాళ్ళు ఆ సమయంలో. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగా కానీ వారిని బట్టి అట్టి వారిని తలంచుకుందాం ప్రియమైన వాళ్ళ. ఎవరు గుర్తొస్తున్నారండి రోజు మనల్ని ఇబ్బంది పెట్టేటోడు, మనల్ని మాట్లాడినోడు, మన గురించి రూమర్ చెప్పినోడు, లేకపోతే మనం సరిగ్గా గ్రీట్ చేయనోడు, వీళ్ళేనా మన చుట్టూ ఉంటుంది రోజు. ఇక ఎప్పుడు మారదాం చెప్పండి మనం? వీరితోనే మన సమయం అంతా. ఇంకా అసలు వేరున్నారండి. దేవుని వంతులో, దేవుని ఏర్పాట్లో, దేవుని ఎన్నికలో చేయబడి సాగుతున్న వాళ్ళు వేరు ప్రియమైన వాళ్ళరా. వారు మనకు దొరకగలుగుతున్నారా ఈ కాలంలో? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం వారినే చెప్పిందండి. ఇంతమంది ఉన్నారు, మేఘంలా ఆవరించి ఉన్నారు. వారందరి మీద ఒక విధంగా పిన్నకల్ ప్లేస్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారి వైపే చూస్తున్నాము మనము. వారిని గుర్తు చేసిన తర్వాత ఇక ఆల్మోస్ట్ నేను 4 నుంచి 13వ వాక్యం వరకు ఒక ముఖ్యమైన విషయాన్ని పౌలు గారు మళ్ళీ ఆత్మచేత తీసుకొని ఆ సంఘమును బలపరిచినటువంటి విషయం మనం వచ్చే వారం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అది మనం బాగా ఆదరించాలండి. వచ్చే వారం కొరకు ప్రార్థన కలిగి ఉండండి. ఈ వారం మాటల్లో ఉన్నటువంటి ఆలోచనలు మిమ్మల్ని పట్టాలి, అవి మిమ్మల్ని ప్రభావితం చేయాలి, అవి మిమ్మల్ని మార్పులోనికి నడిపించాలి ప్రియమైన వాళ్ళరా. అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.